ధర్మరాజు జూదమయ్యాక అనుజూదానికి ఎందుకు వచ్చాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దుర్యోధనుడు రాజ్యం అలా ఇచ్చేశావేంటి నాన్న, పాముని చంపకుండా కొట్టి వదిలేశావు, ఇప్పుడు పాండవులు యుద్ధంకి వస్తే మేం గెలవలేం గదా అన్నాడు. భీష్మ విదురులు ఎంత చెప్పినా వినకుండా మళ్ళీ అనుజూదానికి పిలిచాడు. ధర్మరాజు అనుజూదంకి ఎందుకు వచ్చాడు అంటే ద్రౌపదీదేవి వరాల వల్ల వాళ్ళకి రాజ్యం వచ్చింది. అది ధృతరాష్ట్రుడు వేసిన భిక్షలాగా తీసుకోలేక పాండవులు వెళ్లారు. మళ్ళీ సేమ్ మాయాజూదమే జరుగుతుంది. రాజ్యం పోతుంది అని తెలిసినా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే ఈసారి యుద్ధం చేసి తీసుకోవచ్చు అని. అప్పుడు శకుని ఈసారి ఓడిపోయిన వాళ్ళు 12 సంవత్సరాలు అరణ్యవాసం చేసి తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. ఈ అజ్ఞాతవాసం టైంలో ఎవరన్నా పట్టుబడితే మళ్ళీ 12 సంవత్సరాలు వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి అని పందెం చెప్పాడు. ముందు శకుని పాచికలు వేశాడు, పాండవులు ఓడిపోయారు. అంతే, ఇంకా అరణ్యవాసంకి వెళ్ళిపోతారు. పాండవులు అంతా హ్యాపీగా వెళ్ళిపోయారు. మరి ఇక్కడతో సభాపర్వం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అరణ్య పర్వం మనం ఎంటర్ అవుతామన్నమాట. సో మీరు ఆదిపర్వం సభాపర్వం తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ని ఫాలో అవ్వండి. జై శ్రీకృష్ణ.